9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. చింతూరు ఓఎస్డీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ కేవి మహేష్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుఖి మరియు మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడివి గంగి సరెండర్ ఇక రిహాబిలిటేషన్ పాలసీల ప్రకారం లొంగిపోయిన తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సోడి సుఖుకు 4 లక్షల రివార్డు, అలాగే మండలి గంగికి 1 లక్ష రివార్డును, వారికి అర్హత ఉన్న అన్ని ఇతర సౌకర్యాలను అందించబడతాయని ప్రభుత్వం కల్పిస్తున్న అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని, జనజీవన స్రవంతిలో కలిసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా తమ కుటుంబ సభ్యులను అభివృద్ధి పదంలో నడిచే విధంగా తోడ్పడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ రెడ్డి తెలిపారు. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న 2 వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి, తను ప్రజెంట్ ఏసీఎం క్యాడర్. సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్, కుంటా మండల్, మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్. ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత, తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్, చింతకుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఛత్తీస్గఢ్ స్టేట్. తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. ఇందులో సోడి సుక్కి వచ్చేసి మనకి 2009 టైంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2017లో పార్టీ మెంబర్గా ప్రమోషన్ వచ్చి 2019లో ఏసీఎం క్యాడర్గా అప్గ్రేడ్ అయ్యారు. దాని తర్వాత ఈ డిఏకేఎంఎస్ మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తున్నారు. మడివి గంగి వచ్చేసి మనకి 2021లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు, మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో అందులో ఆవిడ మనకి 2021 నుంచి 2022 వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు 2022లో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ బెటాలియన్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము, తర్వాత మోపోస్, ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏవైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్కి చెప్తారో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు, తర్వాత అగ్రికల్చర్ టీమ్కి సంబంధించి కూడా చూశారు. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మగొండ 2023 క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం, రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. మనకి ఈరోజు అల్లూరి సీతారామరాజు పోలీస్ చింతూరు సబ్ డివిజన్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న 2 వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి, తను ప్రజెంట్ ఏసీఎం క్యాడర్. సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్, కుంటా మండల్, మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్. ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత, తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్, చింతకుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఛత్తీస్గఢ్ స్టేట్. తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. ఇందులో సోడి సుక్కి వచ్చేసి మనకి 2009 టైంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2017లో పార్టీ మెంబర్గా ప్రమోషన్ వచ్చి 2019లో ఏసీఎం క్యాడర్గా అప్గ్రేడ్ అయ్యారు. దాని తర్వాత ఈ డిఏకేఎంఎస్ మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తున్నారు. మడివి గంగి వచ్చేసి మనకి 2021లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు, మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో అందులో ఆవిడ మనకి 2021 నుంచి 2022 వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి.
సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు 2022లో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ బెటాలియన్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము, తర్వాత మోపోస్ ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏవైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్కి చెప్తారో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు, తర్వాత అగ్రికల్చర్ టీంకి సంబంధించి కూడా చూశారు. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మగొండ 2023 క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం, రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.